హలో అండి అందరికీ. ఒక చిన్న టాపిక్ షేర్ చేసుకోవాలి. ఏంటి అనంటే, నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల పిల్లలిద్దరూ హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాల్సొచ్చింది. అది ఏంటి అనంటే, ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకుండా ఉంటారు. దానివల్ల పిల్లలు సఫర్ అవ్వకుండా ఉంటారు అని ఈ వీడియో చేస్తున్నా. ఏదో సింపతి కోసమో, వ్యూస్ కోసమో అయితే కాదు. పిల్లల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది చెప్పడానికి మాత్రమే ఈ వీడియో. ఓకేనా? సో, ఏంటి అనంటే మీరు ఆల్రెడీ నా ఛానల్‌లో వీడియోస్ చూస్తే తెలిసే ఉంటది. ఆహ్, ఒక 1 మంత్ బ్యాక్ అనుకోండి. వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత చిన్న బాబుకైతే హెల్త్ బాలేకుండే. సో, అది కూడా వరలక్ష్మి వ్రతం వీడియోలో నేను పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అయితే బాబుకి సడెన్‌గా సాచురేషన్ అనేది తగ్గిపోయింది. హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ అడ్మిట్ అయ్యాము. చూయించాను, తీసుకొచ్చాను ఇంటికి. అప్పుడు డాక్టర్ నాకిచ్చిన సజెషన్ ఏంటి అనంటే, ఒక 24 అవర్స్ బేబీని అబ్జర్వేషన్‌లో పెట్టుకుంటాను అని చెప్పారనమాట. అయితే నేనే చిన్న బాబు కదా ఎందుకులెండి, ఏదైనా ఇన్‌కేస్ మళ్ళీ ఎమర్జెన్సీ అయితే వస్తా అప్పుడు అడ్మిట్ చేద్దాము. మరీ చిన్న బాబుకి ఎందుకు అనిపించి నేనే అడ్మిట్ చేయలేదు. ఎందుకంటే నాకు ఒక మదర్‌గా నాకు ఆలోచించాల్సింది పిల్లల హెల్త్ కంటే ఇంపార్టెంట్ కాదు కదా అని. కానీ నాకేంటి అంటే చిన్న పిల్లలకి ఇప్పటి నుంచి చేతులకి సూదులు పెట్టి ఆ పెయిన్ ఎందుకు వాళ్ళకి, ఇప్పుడు ప్రెజెంట్ బాగానే ఉన్నాడు కదా, సరే ఇన్‌కేస్ ఒకవేళ వస్తే చూద్దాము అన్నట్టు సైలెంట్ ఉన్నా. అయితే ఇప్పుడేమైంది అనంటే సడెన్‌గా నాకు ఫీవరొచ్చింది. మరి నాకొచ్చినందుకు చిన్న బాబుకొచ్చిందా ఫీడింగ్ ఇస్తున్నందుకు తెలీదు. లేదంటే అప్పుడు హెల్త్ ఇష్యూ లోపల ఉండి ఇలా సడెన్‌గా ఫీవరొచ్చిందా తెలీదు. సడెన్‌గా బాబుకైతే ఫీవరొచ్చేసిందనమాట. నాకు ఒక 1, 2 డేస్‌లో తగ్గిన నెక్స్ట్ డేనే బాబుకి 104, 103 చూపిస్తుంది సడెన్‌గా ఫీవరు. ఒక 2 డేస్ ఇంట్లో సిరప్ వేసినా తగ్గలేదు. సో, హాస్పిటల్‌కెళ్తే ఫీవర్ చాలా ఎక్కువ ఉంది. 103, 104 వస్తుంది ఆ 2 డేస్ నుంచి కూడా. సీజర్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. వాయొస్తది అంటారు గదా! సో, అట్లొస్తది బేబీస్‌కి అనండే నాకు భయమేసి అడ్మిట్ చేయాలి అనంటే ఓకే అని చెప్పి అడ్మిట్ చేసేసిన. అప్పుడే చేసి అయిపోయేదేమో. అసలు అక్కడ చిన్న బాబుని అడ్మిట్ చేయడం వల్ల పెద్ద బాబు కూడా నా దగ్గరే ఉండాల్సొచ్చింది. ఎందుకంటే హస్బెండ్ డ్యూటీకెళ్లారు. ఇంటి దగ్గర ఎవరు లేక పెద్ద బాబుని కూడా హాస్పిటల్‌లో నాతో పాటే పెట్టుకున్నాననమాట. చిన్న బాబు అడ్మిట్ అయిన 2 డేస్‌కి పెద్ద బాబుని కూడా అడ్మిట్ చేయాల్సొచ్చింది. రీజన్ ఏంటి అనంటే ఫీవర్. అప్పటికి డాక్టర్స్, నర్సెస్ చెప్తూనే ఉన్నారు. పిల్లల్ని ఇక్కడ హాస్పిటల్‌లో పెట్టకండి. ఇంటి దగ్గరికి పంపియండి ఎవరైనా ఉంటే అని. కానీ నాకు ఇంటి దగ్గర ఎవరు లేక పంపించలే. నా దగ్గరే పెట్టుకున్నా. అమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు ఏంటంటే ఊర్లో కొంచెం లాంగ్ అనమాట. హైదరాబాద్ నుంచి ఒక 3, 4 అవర్స్ జర్నీ గదా! అంత దూరం ఎందుకు, ఒక 1, 2 డేస్‌లో ఫీవర్ తగ్గిపోతది. ఇంటికెళ్ళిపోతాం కదా అని చెప్పి నేననుకున్నాను. కానీ ఆ 2 డేస్‌లోనే యష్‌కి ఫీవర్ రావడము, వాడికి గూడా 100 పైన రావడం, అది గూడా నాకైతే అసలు టార్చర్ ఉండే. అంటే స్ట్రగుల్ వాళ్ళని చూసుకోలేక అని కాదు, చూసుకుంటున్నా. కానీ ఆ సిట్యుయేషన్‌లో పిల్లల్ని చూసుకోవడం ఒక మదర్‌గా నా వల్ల అవ్వలేదనమాట. ఇద్దరు పిల్లల్ని ఒకేసారి హాస్పిటల్‌లో ఎలా తట్టుకుంటాం గదా! అంటే ఇద్దరు నా పిల్లలే. ఇద్దరికీ ఇంజెక్షన్స్ పెట్టడము, మెడిసిన్స్ ఎళ్తుంటే వాళ్ళు పెయిన్ అని ఏడవడము, అసలు అది నా వల్ల అవ్వలేదసలు నిజానికి. అది కూడా ఇంత చిన్న బేబీస్‌కి. సో, అందరూ అన్నారనమాట సిస్టర్స్‌గిన, పెద్ద బాబుని ఇంటికి పంపియండి అంటే పంపించలేదు. ఇక్కడే ఉండడం వల్ల వాడికి కూడా ఫీవరొచ్చింది అంటే, నా మీద నాకే చాలా కోపమొచ్చింది. అంటే నేను చేసిన ఆ చిన్న మిస్టేక్ వల్ల బాబుకి గూడా ఫీవర్ అటాక్ అయింది అని. ఎందుకు అంతలా బాధపడ్డాను అంటే, యష్‌కి వెయిన్స్ అనేది కనిపియక, నమ్ముతారో లేదో నాకు తెలీదు, ఎగ్జాక్ట్‌గా నేను కౌంట్ చేసుకున్న 10 టైమ్స్ నీడిల్ ప్రిక్ చేశారనమాట. క్యాన్‌లో పెట్టడానికి హ్యాండ్‌కి. అంటే ఒకేసారి గాదు, 3 టైమ్స్ ప్రిక్ చేసి ఒక క్యాన్‌లో పెడితే అది 2 డేస్‌కే ఎక్స్‌పైర్ అవ్వడము. మళ్ళీ ఇంకొక క్యాన్‌ల కోసం మళ్ళీ 3 టైమ్స్ ప్రిక్ చేయడము. అట్లా టోటల్‌గా 10 టైమ్స్ అనమాట. వాడసలు ఎంత నరకం చూసాడో మా యష్ అసలు. అనిపించింది నేను దూరమైనా సరే ఇంటికి అమ్మ వాళ్ళ దగ్గరికి పంపిస్తే బాగుండేది యష్‌ని. అట్‌లీస్ట్ వాడికి ఫీవర్ రాకుండా హ్యాపీగా ఆడుకునేవాడు కదా అనిపించింది. చాలా బాధేసింది నిజంగా. ప్లీజ్ ఈ మిస్టేక్ చేయకండి.
పిల్లలకి ఎవరికైనా ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే ఎవ్వరికి ఒక్కరికి హెల్త్ బాలేకపోయినా మిగతా పిల్లల్ని దూరం పెట్టండి. అది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. నేను స్టార్టింగ్‌లో నాకు చెప్తే నేను లైట్ తీసుకున్నా. కానీ నేను అది ఫేస్ చేశాకే నాకు అర్థమైంది. ఇది ఎంత కొన్ని కొన్ని ఏంటి అనంటే వినడానికి చిన్నగానే ఉంటాయి. మనం చేసే పనులైనా చిన్నవే, కానీ దానివల్ల వచ్చే ఫలితం పెద్దగా ఉంటుంది. అది గుడ్ అయినా, బ్యాడ్ అయినా. ఇప్పుడు నేను ఆ చిన్న యష్‌ని జస్ట్ ఇంటికాడ పెట్టింటే ఇంత సఫర్ అయ్యే ఛాన్స్ ఉండబోతుండే మా యష్‌కి. నేను చేసిన ఆ చిన్న మిస్టేక్ వల్ల వాడు ఇంతలా సఫర్ అవ్వాల్సొచ్చింది. ఎంత బాధపడ్డామో, కొన్నిటికి చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే చాలా పెద్ద బాధ అనుభవించాల్సొస్తది మనము. నాకు ఆ టైంలో అలా అనిపిచ్చింది. దయచేసి ఇది సిల్లీగా తీసుకోకండి. అంత ఈజీ గాదు. మనం అంటే తట్టుకోగలుగుతాం గానీ చిన్న పిల్లలు తట్టుకోలేరు కదా! జస్ట్ ఫీవర్‌కి ఇంతలా చెప్తున్నావా అని మీరు అనుకోవచ్చు. ఫీవర్ అని కాదు, దాని వెనకాలున్న బాధ గురించి చెప్తున్నా. ఫీవర్ వచ్చింది అనంటే ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోలేదు. ఇంకొకటి బేబీస్‌కి ఇంజెక్షన్స్ పెట్టించాలి. వామిటింగ్స్ అవుతుంటాయి. అసలు ఎంత టార్చర్ గదా పిల్లలకి. పాపం అసలు వాళ్ళు చాలా వీక్ అయిపోతారు. మనం చేసే చిన్న మిస్టేక్స్‌కి కొంచెం పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. చూడండి, నేనైతే చిన్న బాబుని, పెద్ద బాబుని ఇద్దరిని చూసుకుంటున్నాను. వాడైతే అసలు వాడొక బెడ్ మీద, వీడొక బెడ్ మీద. నా వల్ల అవ్వలేదు అసలు హాస్పిటల్‌లో. డ్యాడీ చెప్పాడు అప్పటికి, ఇంటికి పంపించు యష్‌ని అనంటే, సరే అంత దూరం ఎందుకులే అని చెప్పి నేను పంపించలేదు బేసిక్‌గా. ప్లీజ్ ఎవరైనా డాక్టర్స్ ఏదైనా సజెషన్ ఇచ్చారు, అడ్మిట్ చేయమన్నారు అంటే ఇమ్మీడియేట్‌గా అడ్మిట్ చేసేసేయండబ్బా. నాలాగా లైట్ తీసుకోకండి. నాకు నిజంగా చాలా నా మీద నాకే చాలా కోపం వచ్చింది. చాలా షేమ్ అనిపిచ్చింది. ఇంత పెద్దగయ్యి గూడా నేను ఏంటి ఇలా చేశానా అనిపిచ్చింది. నా పిల్లల్ని ఇద్దరిని ఒకేసారి నేను హాస్పిటల్‌లో చూసుకుంటే, అదే రోజు హాస్పిటల్‌లో చిన్న బాబుని అడ్మిట్ చేసుంటే వాడికి ఫీవర్ వచ్చుండేది కాదేమో అనిపిచ్చింది. అట్‌లీస్ట్ యష్‌ని ఇంటికి పంపించిన వీడైనా ఫీవర్ రాకుండా హ్యాపీగా ఉండేవాడు గదా అనిపిచ్చింది. సో, ఇద్దరు పిల్లల్ని అలా చూసుకోవడం నా వల్ల కాలేదసలు. డ్యాడీకి టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. సో, డ్యాడీ గూడా రాలేకపోయిండనమాట. అమ్మనేమో డ్యాడీని చూసుకోవాలి కదా! టైఫాయిడ్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. ఎంత సిక్ అవుతారు అని చెప్పి. సో, అందుకే అత్తమ్మకి చెప్తే అత్తమ్మ అయితే వచ్చింది హాస్పిటల్‌కి. అత్తమ్మ, నేను చూసుకున్నామనమాట పిల్లల్ని. కానీ నా వల్ల కాలేదు. మీరు చూస్తున్నారు కదా! చాలా ఏడుపొచ్చిందసలు. అసలు ఏంటి నేనేనా నా పిల్లల విషయంలో ఇంత మిస్టేక్ చేసింది అని అనిపిచ్చింది. దయచేసి ఎవ్వరూ లైట్ తీసుకోకండబ్బా ప్లీజ్. నాకు ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలి అనిపిచ్చింది. అసలు ఎందుకు అనంటే, చూస్తున్నారు కదా మా యష్, అసలు వాడు చూస్తున్నాడు చూడండి, వాడు చేతులు చూపిస్తున్నాడు. 2 హ్యాండ్స్‌కి కూడా ఇంజెక్షన్స్ పెట్టారనమాట. వాడు ఫేస్ చూసి మీకు అర్థమైపోయి ఉంటది వాడు ఎంత డల్ అయిపోయాడు, ఎంత ఫీవర్ వచ్చింది అని. ఎందుకు చిన్న ఫీవర్‌కి ఇంతలా చెప్తుంది అనుకోవద్దు. ఎందుకు అనంటే, ఫీవర్ వచ్చింది కానీ యష్‌కి నిజానికి ఫస్ట్ వచ్చింది చిన్న బాబుకి. అయితే బాబుని అడ్మిట్ చేశాక పెద్ద బాబుకైతే ఫీవర్ వచ్చింది. ఫీవర్ తగ్గిపోయింది. కానీ ఎప్పుడైతే యష్‌కి అటాక్ అయిందో ఫీవరు, 4 డేస్ అయిపోతుంది అడ్మిట్ చేసి, పీసీఎంసీ వెళ్తున్నాయి. అన్నీ ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇస్తూనే ఉన్నాము. అయినా కానీ ఫీవరు 103, 104, 103, 104కి మించి తగ్గట్లేదు అసలు. అసలు ఆ క్షణం నాకు అర్థం కాలేదు. నేను ఇంత చిన్న మిస్టేక్‌కి ఇంత సఫర్ అవుతున్నా ఏంటా అనిపిచ్చింది. అంటే ఇంతలా కేర్ తీసుకొని వాడికి మెడిసిన్స్ వేస్తున్నాము, ఇంజెక్షన్స్ వెళ్తున్నాయి, అయినా ఫీవర్ తగ్గట్లేదు. అసలు ఏమైపోయిందా? ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయా? లోపల ఏమవుతుంది అని చెప్పి నాకు నిజంగా అసలు ఎంత ఏడుపొచ్చిందంటే, నేను మాటల్లో చెప్పలేనబ్బా. నాకసలు ఈ వీడియో చూస్తుంటే కూడా ఎంత ఏడుపొస్తుందంటే, ఈ వీడియో చేయడానికి రీజన్ మెయిన్ ఏంటి అనంటే, ఫీవర్ ఓకే. ఇప్పుడు పిల్లలకి ఫీవర్ వచ్చింది కాబట్టి సరిపోయింది. కానీ హాస్పిటల్‌లో అన్ని రకాల డిసీజెస్ ఉన్న పేషెంట్స్ ఉంటారు గదా! ఇన్ఫెక్షన్స్ పిల్లలకి తొందరగా వస్తాయన్నమాట. ఫీవర్ అనే కాదు, కొంతమంది సెన్సిటివ్ పిల్లలకి ఏమవుతుంది అనంటే వామిటింగ్స్ అవ్వడం కానివ్వండి, ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల వాళ్ళు కరెక్ట్‌గా హెల్తీగా ఉండలేకపోతారు. ఇట్లా ఫీవర్స్ రావడము, హెడేక్, వామిటింగ్స్, స్టమక్ పెయిన్. ఎందుకంటే అంత నీట్‌గా మనం ఇంట్లో ఉన్నంత నీట్‌గా అయితే హాస్పిటల్‌లో ఉండదు గదా మెయింటెనెన్స్. వాళ్ళు ఎంత మెయింటైన్ చేసినా అక్కడ అందరూ పేషెంట్సే ఉంటారు కాబట్టి
ఇన్ఫెక్షన్స్ అనేది తొందరగా అటాక్ అవుతాయి పిల్లలకి. సో, పిల్లల్ని మాత్రం అవసరం అయితేనే తప్పితే ఇట్లా ఏదైనా ఇంటి దగ్గరికి పంపియాలా ఎందుకులే అన్నట్టు లైట్ తీసుకోకండి. దగ్గరలో ఎవరుంటే వాళ్ళ దగ్గర పెట్టండి పిల్లల్ని. హాస్పిటల్‌లో మాత్రం ఉంచకండబ్బా! ఆ నరకం నేను చూశాను. నా పిల్లలు ఇద్దరు అలా బాధపడుతుంటే నాకు వచ్చినా బాగుండేది. ఎందుకిలా అయ్యిందా పిల్లలకి అనిపించింది నిజంగా. చూస్తున్నారు కదా మీరు ఆల్రెడీ వీడియోలో. ఇద్దరు పిల్లలకి ఇంజెక్షన్స్ పెట్టారు. ఇద్దరు పిల్లలకి మెడిసిన్స్ వెళ్తూనే ఉన్నాయి. సండే రోజు అడ్మిట్ అయితే సాటర్డే అంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఆ 1 వీక్ అంతా కూడా హాస్పిటల్లోనే ఉన్నాను ఇద్దరు పిల్లలతో. సో, అందుకే చెప్తున్నాను 1 వీక్ హాస్పిటల్‌లో పిల్లలకి అసలు తట్టుకోవడం నా వల్ల కాలేదనమాట. ప్లీజ్ మీరైనా జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్నవే మనకి కొన్నిసార్లు చాలా హెల్ప్ అవుతాయి. ఇలాంటి చిన్న మిస్టేక్స్ మాత్రం మీరు చేయకండి, ఓకేనా? సో, నేను అందుకే హాస్పిటల్‌లో ఉండే వీడియో తీశాను. కాకపోతే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా! నాకు వీడియో ఎడిటింగ్ అవ్వక ఇంటికొచ్చి వాయిస్ ఇచ్చి నేను అప్పుడు అప్లోడ్ చేస్తున్నా. సారీ. ఇంకొకటి ఏంటి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ రావాలి అని చెప్పి వీడియో తీశాననమాట. లేట్‌గా పెట్టినా గానీ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా! సో, దానికోసం అయితే ఫస్ట్ అప్లోడ్ చేయొద్దు అనుకున్నా. సింపతి అలా ఇలా అనుకుంటారని. కాకపోతే ఎవరికి ఏమనుకున్నా ఒక 5, 10 మెంబర్స్‌కి యూజ్ అవుతుంది నా ఇన్ఫర్మేషన్ అని నాకు అనిపించింది. ఎందుకు అలా అనిపించింది అంటే, నా డెలివరీ స్టోరీ పెట్టినప్పుడు కూడా కింద కామెంట్ చూసి నాకు హ్యాపీ అనిపించింది. యూజ్‌ఫుల్ అయ్యింది కదా! ఒక్కరికైనా ఈ వీడియో అనిపించింది. సో, అందుకని చెప్పి ఈ వీడియో అప్లోడ్ చేయాలి అని చెప్పి చేస్తున్నా. నీకు జ్వరం వచ్చింది కదా, కుడుకుంది నీ పై, అందుకనే తుడుస్తున్నా. జ్వరం వస్తే నాకు చూస్తున్నా. నీకా జ్వరం వచ్చింది? ఈ మమ్మీ అన్నీ మర్చిపోతుంది. సారీ, చూడలేదు. నా పై వేరుందంటే వేరు చూస్తుంది. చూసుకుంటే నాపై రుద్దుతుంది. జరుగుతున్న పక్క పడుకున్నాడు. ఇప్పుడు వచ్చేమో నా ఉంటుంది. ఏంటి మధ్యలో ఇలా వచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదు. సో, నేను ఇక్కడ మీకు చెప్పే టిప్స్ ఏంటి అని అంటే, బేబీస్కి ఫీవర్ వచ్చినప్పుడు చిన్నపిల్లలు కానివ్వండి, మంత్స్ బేబీ, ఇయర్స్ బేబీ ఎవరైనా కానీ హాస్పిటల్లో కొంచెం డల్గా ఉంటారు కదా, ఇంజెక్షన్స్ అవి ఇవి ఇస్తుంటారు కాబట్టి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చిన్న బాబు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చిన్న బాబుకి ఇంజెక్షన్ పెట్టారు. అది పదే పదే నోట్లో పెట్టుకుంటున్నాడు అనమాట. అది ఎక్కడ ఊడిపోతుందో ఇంజెక్షన్ అని నాకు భయం వేసింది, చేతికి ఉన్న క్యానులా. సో, అందుకని చెప్పి నోట్లో అది పెట్టాము చూసారా. అది ఎప్పుడు పెట్టకండి. నేను జస్ట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు బాబు ఇంజెక్షన్, చేతికున్న ఇంజెక్షన్ నోట్లో పెట్టుకుంటున్నాడు అని చెప్పి అలా నోట్లో పెట్టామన్నమాట. హనీది తీసుకొచ్చి. ఇంకొకటి టీవీ పెట్టాను చూడండి, జస్ట్ దూరం నుంచే చూపిస్తున్నా, కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుంది, డల్గా ఉండరు అని చెప్పి, ఓకేనా? సో, మీరు ఇక్కడ చూసారు కదా, అదొక టిప్పు. ఇంకొకటి ఏంటి అని అంటే, ఫస్ట్ చూసిన టిప్ ఏంటి అని అంటే, మహేష్కి చాలా ఫీవర్ ఉంది. 103, 104కి మించి తగ్గలేదు ఫీవరు. సో, బాడీకి నేను గోరువెచ్చని నీటితో తుడుస్తుంటే వాడు తుడిపించుకోవట్లేదనమాట. వద్దు వద్దు అంటున్నాడు. సో, నేను ఏం చేశానంటే, ఒక వీడియో తీద్దాము, యూట్యూబ్లో పెట్టుకుందాం మనము, నేను ఇట్లా నాకు మతిమరుపు ఉంది అని చెప్పి ఒక వీడియో తీసి పెద్దాం, చాలా నవ్వుకుంటారు అందరూ, చూద్దాము, మీ మేడం వాళ్ళు కూడా చూస్తారు అని చెప్పి వాడిని కొంచెం ఎంకరేజ్ చేసి వీడియో తీశానమాట. వాడికి అలా చేస్తుంటే కొంచెం మా మమ్మీ నాకు పై తుడుస్తుంది, నా బాడీ తుడుస్తుంది అనే ఫీల్ రాలేదనమాట. ఒక వీడియో తీస్తుంది మా మమ్మీ అనే ఫీల్లోనే ఉన్నాడు. సో, ఇలా నేను చిన్న బాబుకి నోట్లో హనీ నిప్పులు పెట్టేసి, వాడి లెఫ్ట్ హ్యాండ్కి ఇంజెక్షన్ ఉంది కాబట్టి, అదే క్యాన్లో ఉంది కదా నీడిలో, అది ఉంది కాబట్టి నేనైతే రైట్ హ్యాండ్ని నా హ్యాండ్తో పట్టుకొని నోట్లో నిప్పులు పెట్టేసరికి ఇంకా హ్యాండ్ అలానే పెట్టేశాడు. సో, చేతికున్న క్యానిలా నీడిల్ అనేది బయటికి రాకుండా ఒక 4 days వరకు అయితే ఉండిందనమాట అలానే. దాని తర్వాత మళ్ళీ పెట్టాలంటే ఇంకా నేనే వద్దన్నా. సో, నెక్స్ట్ అయితే యష్కి బాడీ తుడవడానికి నాకు కొంచెం ఎంకరేజ్ అంటే సపోర్ట్ చేయలేదు కాబట్టి
నేను అట్లా ఒక వీడియో లాగా నాకు మతిమరుపు ఉంది అది ఇది అని చెప్పి కొంచెం డైవర్ట్ చేసి ఫన్నీగా కొంచెం వాడు ఎంజాయ్ చేస్తూ ఉండేలాగా నేనైతే వీడియో షూట్ చేస్తున్నా అని చెప్పి అలా బాడీ మొత్తం తుడిచేసాను అనమాట. ఒక 2-3 టైమ్స్ అలాగా. కొంచెం నాకు కొంచెం సపోర్ట్ చేశాడు అట్లయితే. సో, బేబీస్‌కి కొంచెం ఎంటర్‌టైనింగ్‌గా మనం ఏదైనా చెప్తే వాళ్ళు ఒక గేమ్ లాగా తీసుకొని అది మనకి ఏదైనా సపోర్ట్ చేయలేదు అన్నప్పుడు మనం ఇలా చేసామనుకోండి ఈజీగా సపోర్ట్ చేస్తారు. ఇదొక టిప్ అనమాట. మీకు యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా? మళ్ళీ ఫీవర్‌లో కూడా ఇబ్బంది పెట్టారు బాబుని అని చెప్పి అనుకోకండి. నేనేమి ఇబ్బంది పెట్టలేదు. నాకు తెలుసు కదా వాడి సిచ్యువేషన్ ఏంటి అని. వాడు చెప్పగలడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు ఆ మూమెంట్‌ని అని నాకు అనిపిస్తేనే నేను అలా చేశాను. ఓకేనా? సో, మొత్తానికైతే బేబీస్‌ని మాత్రం హాస్పిటల్‌కి తేవద్దండి. ఎవరికైతే ట్రీట్మెంట్ ఇవ్వాలో వాళ్ళని మాత్రమే తీసుకురండి. మిగతా పిల్లల్ని ఇంటి దగ్గరే ఉంచడానికి ట్రై చేయండి దూరమైనా సరే. ఓకేనా? సారీ అండి. వీడియో ఇంత లాంగ్ అవుతుందని చెప్పి నేను అనుకోలేదు. ఏదో నాకు తోచింది మీకు హెల్ప్ అవుతుంది, ఎంతో కొంత చెప్పాలనిపించి చెప్పాను. ఓకేనా? లాంగ్ అవుతే ఐఎమ్ సో సారీ. అయితే ఇప్పుడైతే నా బేబీస్ ఇద్దరు కూడా సేఫ్‌గానే, హ్యాపీగా, మంచిగా ఉన్నారనమాట. ఇద్దరు బాగా ఆడుకుంటున్నారు. హెల్తీగా ఒక 1 వీక్ హాస్పిటల్‌లో ఉన్నాం. తర్వాత డిశ్చార్జ్ అయ్యాక మెడిసిన్స్ అవన్నీ ఇంటి దగ్గర సిరప్స్ అవన్నీ వేస్తుంటే పర్లేదు, ఇప్పుడు బాగానే ఉన్నారు. ఇద్దరు హ్యాపీగా, హెల్తీగా ఉన్నారు. మంచిగా ఆడుకుంటున్నారనమాట. చూస్తున్నారు కదా, మీకోసమే ఈ వీడియో ఈ 3 వీడియోస్ కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాతనే నా బేబీస్ ఇంత హెల్తీగా, హ్యాపీగా ఆడుకుంటున్నారు. అందుకే ఈ మాత్రం నేను మాట్లాడి చెప్పగలుగుతున్నా. సో, మన వీడియోస్‌కి కూడా చాలా డేస్ గ్యాప్ వచ్చింది కదా, దీనివల్లనే అనమాట. ఒక 1 వీక్ మొత్తం నేను హాస్పిటల్‌లోనే ఉన్న పిల్లలతో. ఈవెన్ ఇంటికొచ్చినాక కూడా బేబీస్‌తో కొంచెం బిజీగా ఉన్నా. అదే వాళ్ళ హెల్త్‌లో నేను కేర్ తీసుకోవాలి కదా హెల్త్ గురించి. సో, కొంచెం బిజీగా ఉండి సారీ, నేనైతే వీడియోస్ పెట్టలేకపోయినా. ఐఎమ్ సో సారీ. సో, ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అయ్యిందా? కొంచెమన్నా ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిందా నా వల్ల, లేదా అది యూస్ అయిందా లేదా అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.